ఏమిరా పని ఏం చేశాడా? కుడి తిన్నావా? ఎప్పుడు కుడి తినడం కదరా. మీ పిల్లల్ని ఏ కాలేజీలో జాయిన్ చేయాలో అర్థం కావట్లేదా? పెద్ద పెద్ద బిల్డింగ్లు చూసి టీవీలో వచ్చే యాడ్లు చూసి మోసపోతాడారు. నేను ఒక కాలేజ్ గురించి మీకు ఇంట్రడక్షన్ చేస్తాను. ఈ కాలేజీలో మా టీచర్లు బాగా చెప్తారు. ఇలా ఫుడ్ బాగుంటుంది, బెడ్ బాగుంటుంది, ఇవన్నీ వీళ్ళు చెప్పర్రా. నేను చెప్పే ఇన్స్టిట్యూట్కి నువ్వు నెల రోజులు మీ కొడుకును పంపించండి. ఈడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇస్తారు, మంచి భోజనం కూడా ఫ్రీగా పెడతారు, అకామిడేషన్ కూడా ఫ్రీగా ఇస్తారు. నెల రోజుల తర్వాత మీ కొడుకు ఒక ఎగ్జామ్ ఉంటుంది. దాంట్లో ర్యాంక్ కొట్టారనుకో దీనమ్మ పడ్డా 2 years ఇంటర్ ఫ్రీ. మామూలుగా ఉండదు. ఒకవేళ ఎగ్జామ్ రాకపోతే నువ్వు టెన్షన్ ఎందుకు పడతాంటావురా? నువ్వు వచ్చింది కాలేజీ సెలెక్ట్ చేసుకోవడానికి కదా. టెన్షన్ పడవాకు. 2 years కష్టపడి బాగా ర్యాంక్ కొట్టు. 2 కోట్ల వర్తము మెడికల్ సీటు ఫ్రీగా వస్తుందిరా. వచ్చేయండి. రాజా, నేను మీ బెట్లకి ఇచ్చిన మీ పిల్లలు ఏ కాలంలో జాయిన్ చేయాలో అర్థం కావట్లేదా రాజా? పెద్ద పెద్ద బిల్డింగ్లు చూసి టీవీలో వచ్చే యాడ్లు చూసి మోసపోకుండా మీ అందరి కోసం ఒక మంచి కాలేజ్ పరిచయం చేస్తా రాజా. వీళ్ళు మా దగ్గర మంచి టీచర్లు ఉన్నారు, మంచి భోజనం పెడతారు, మంచి అకామిడేషన్ ఉంది, మంచి ర్యాంకులు వస్తాయని చెప్పరు నాన్న. నేను చెప్పే ఇన్స్టిట్యూట్ నువ్వు ఒక నెల రోజులు రానన్నా. ఇక్కడ ఫ్రీగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ ఇస్తారు నాన్న, ఫ్రీగా ఫుడ్ పెడతారు నాన్న, ఫ్రీగా అకామిడేషన్ ఇస్తారు నాన్న. చివరిలో ఒక ఎగ్జామ్ పెడతారు రాజా. ఆ ఎగ్జామ్ లో నువ్వు ర్యాంక్ కొట్టావు 2 years ఫ్రీ నాన్న. కొట్టకపోతే ఎందుకు బాధపడతావు రాజా? నువ్వు వచ్చింది కాలేజ్ సెలెక్షన్ చేసుకోవడానికే కదా నాన్న. ఇంకెందుకు ఆలస్యం? వచ్చేనన్న. మన బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిటీలో నెక్స్ట్ జోన్ అకాడమీ ఉంది. చెల్లెమ్మ, అమ్మ, బంగారు తల్లి వచ్చేయి. అందరూ తయారు టిఫిన్లో చేస్తారా? తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అది పక్కన పెట్టండి. మీ పిల్లల్ని ఏ కాలేజీలో జాయిన్ చేయాలో అర్థం కావట్లేదా? పెద్ద పెద్ద టీవీలో వచ్చే యాడ్లు చూసి బిల్డింగ్లు చూసి మీరు మోసపోతున్నారు. అది పక్కన పెట్టండి. నేను మీకు మంచి కాలేజ్ని ఇంట్రొడక్షన్ చేస్తా. ఇక్కడ వీళ్ళు మా దగ్గర మంచి టీచర్లు ఉన్నారు, మంచి భోజనం పెడతారు, మంచి అకామిడేషన్ ఉంది, మంచి ర్యాంకులు వస్తాయని వీళ్ళు చెప్పరు. నేను చెప్పే యూనివర్సిటీకి మీరు నెల రోజుల పాటు మీ పిల్లల్ని పంపించండి. అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీగా ఎడ్యుకేషన్ చేస్తారు, మంచి భోజనం ఫ్రీగా పెడతారు, అలాగే మంచి అకామిడేషన్ కూడా ఇస్తారు. నెల రోజుల తర్వాత వీళ్ళకి ఒక ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్ లో మీ పిల్లలు ర్యాంకు కొట్టారా 2 years ఫ్రీ ఫ్రీ ఫ్రీ. ర్యాంకు రాకపోతే ఎందుకు తమ్ముడు బాధపడతావు? ర్యాంకు రాకపోతే బాధపడకు. నువ్వు వచ్చింది కాలేజ్ సెలెక్ట్ చేసుకోవడానికే కదా. 2 years బాగా కష్టపడి చదువు, ర్యాంక్ కొట్టు. 2 కోట్ల వరద మెడికల్ సీట్లు ఫ్రీగా వస్తాయి. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అది పక్కన పెట్టండి. మా వన్ అండ్ ఓన్లీ నెక్స్ట్ అకాడమీ గురించి ఆలోచించు తమ్ముడు. వచ్చాయి. నా కూతుర్ని ఇప్పుడు నేను జాయిన్ చేస్తున్నాను. మీ కూతుర్ని, మీ కొడుకుల్ని తీసుకుని మా కాలేజీకి రండి. అది ఎక్కడో కాదు, మన బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిటీలో నెక్స్ట్ జోన్ అకాడమీ. వచ్చేయండి. ఎవరితో ఉండవు. నా ఇంటికి వచ్చి నా దగ్గర ఉన్న 1 కోటి రూపాయలు ఎత్తుకుపో, మళ్ళీ సంపాదించుకుంటా. నా దగ్గర ఉన్న బంగారు బత్త కొట్టుకెళ్ళిపో, మళ్ళీ సంపాదించుకుంటా. కానీ ఇప్పుడు ఒక వాల్యుబుల్ న్యూస్ చెప్తున్నాను. మీ పిల్లల్ని ఏ కాలేజీలో చేయాలో అర్థం కావట్లేదా? నేను ఒక కాలేజీ గురించి చెప్తాను. ఈ కాలేజీలో మామూలుగా ఉండదు. ఆ టీవీలో వచ్చే యాడ్లు చూసి పెద్ద పెద్ద బిల్డింగ్లు చూసి మోసపోకండి. ఒక కాలేజ్ ఇంట్రొడక్షన్ చేస్తున్నాం. ఆ కాలేజ్ మామూలుగా ఉండదు. వీళ్ళు మా కాలేజీలో టీచర్ బాగా పాఠం చెప్తారు, మా కాలేజీలో బాగా ఫుడ్ బాగుంటుంది, బెడ్ బాగుంటుంది, అదన్నీ ఎవరు చెప్పరు. మీ పిల్లల్ని ఒక మంత్ పంపియండి. మామూలుగా ఉండదు. ఇక్కడ ఫ్రీగా ఎడ్యుకేషన్ చేస్తారు, ఫ్రీగా ఫుడ్ పెడతారు, ఫ్రీగా బెడ్ కూడా ఇస్తారు. తర్వాత 1 month తర్వాత ఎగ్జామ్ రాస్తారు, ఒక ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత ర్యాంక్ కొడితే 2 years ఫ్రీ ఎడ్యుకేషన్. నేను మోనార్క్ని, నేను నా కొడుకుని పంపిస్తున్నా. మీరు కూడా మీ కొడుకుని పంపించేయండి. ఒకవేళ ర్యాంక్ రాకపోతే బాధపడద్దు. ఎందుకంటే నువ్వు వచ్చింది కాలేజీ సెలెక్ట్ చేసుకోవడానికే కదా. 2 years కష్టపడి చదివితే నీకు 2 కోట్ల వరకు మెడికల్ సీట్ ఫ్రీగా వస్తుందిరా. తమ్ముడు వచ్చే, నేను మోనార్క్ని, నా కొడుకుని పంపిస్తున్నా. నువ్వు కూడా వచ్చాయరా. ఒరే నికృష్డా, నీచుడా, దుర్మార్గుడా, మీ పిల్లల్ని ఎక్కడ ఏ కాలేజీలో జాయిన్ చేయాలో అర్థం కావట్లేదా? పెద్ద పెద్ద బిల్డింగ్లు చూసి టీవీలో వచ్చే యాడ్లు చూసి మీరు మోసపోతున్నారు. అందుకే మీకు ఒక మంచి కాలేజీని నేను పరిచయం చేస్తాను. ఈ కాలేజీలో మా అమ్మ దగ్గర టీచర్లు బాగా చదివిస్తారు, మా దగ్గర మంచి భోజనం పెట్టారు, మా దగ్గర మంచి అకామిడేషన్ ఇస్తారు. అది వీళ్ళు చెప్పరు. మీ పిల్లల్ని ఒక నెల రోజులు ఇక్కడ జాయిన్ చేయించు.
ఎడ్యుకేషన్ ఫ్రీగా ఉంటుంది. ఆ ఫుడ్ కూడా మంచి ఫ్రీగా ఫుడ్ పెడతారు, ఫ్రీగా భోజనం పెడతారు, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారు, ఫ్రీగా చదువుకున్న తర్వాత ఎగ్జామ్ రాపిస్తారు. ఆ ఎగ్జామ్ లో వానికి ర్యాంక్ వచ్చిందనుకో 2 years ఫ్రీ 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 ఫ్రీ. ఈ ఎగ్జామ్ లో ర్యాంక్ రాకపోయినా నువ్వు ఎందుకు బాధపడతావు? నువ్వు వచ్చింది కాలేజీలో సెలెక్ట్ చేసుకుంటావాడికే కదా. ఈ కాలేజీలో 2 years కష్టపడి చదువు, 2 కోట్ల వర్తబుల్ మెడికల్ సీట్ ఫ్రీ. ఇంత మంచి వాల్యుబుల్ నేను చెప్పిన తర్వాత కూడా నువ్వు ఇంట్లో ఎలా ఉంటున్నావురా? రారా మా నెక్స్ట్ జోన్ అకాడమీలో జాయిన్ అవురా. ఏ కోరా దగ్గర దొరకని కాలేజీ లిస్ట్ లేదు రఘువీర. మీ పిల్లల్ని ఏ కాలేజీలో జాయిన్ చేయాలో అర్థం కావట్లేదా? పెద్ద పెద్ద బిల్డింగ్లు చూసి టీవీలో వచ్చి న్యూస్ చూసి మోసపోకండి. మీకందరికీ ఒక మంచి కాలేజీ పరిచయం చేస్తాను. వాళ్ళు మా దగ్గర టీచర్లు బాగున్నారు, మంచి భోజనం పెడతారు, మంచి అకామిడేషన్ ఉందని ఏది చెప్పరు. ఒక్క నెల రోజుల పాటు మీ అబ్బాయిని మీ అమ్మాయిని ఆ ఇన్స్టిట్యూట్కి పంపించండి. వాళ్ళు అక్కడ ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తారు, ఫ్రీగా భోజనం పెడతారు, ఫ్రీగా అకామిడేషన్ కూడా ఇస్తారు. తర్వాత నీకు ఒక ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్లో నువ్వు ర్యాంక్ కొట్టావనుకో నీకు 2 years ఎడ్యుకేషన్ ఫ్రీగా ఉంటుంది. ఒకవేళ ర్యాంక్ కొట్టకపోయినా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదురా. ఎందుకంటే నువ్వు వచ్చింది కాలేజీ సెలెక్షన్ చేసుకోవడానికే కదా. 2 సంవత్సరాలు బాగా కష్టపడి చదువు, 2 కోట్ల వర్తబుల్ మెడికల్ సీట్ కొట్టు. అదేరా మన బెంగళూరులో ఉంది ఎలక్ట్రానిక్ సిటీలో నెక్స్ట్ జన్ అకాడమీ.